నేను వాటర్ పెయింటింగ్ వేయడానికి తీసుకున్న రెఫరెన్స్ అండి. ఆ రెఫరెన్స్తో డ్రా చేశాను. తర్వాత దాన్ని కొద్దిగా రఫ్ చేశాను. నేను వేసే వాటర్ పెయింటింగ్కి ఈ 2 బ్రషెస్తోనే వేస్తానండి. తర్వాత మనం 2 కలర్స్ అనేది తీసుకోవాలా, రెడ్ అండ్ ఎల్లో కలర్. ఈ 2 కలర్లు మిక్స్ చేస్తే మనకి స్కిన్ కలర్ అనేది వస్తుంది. ఫస్ట్ కొద్దిగా వాటర్ తీసుకొని తర్వాత కొద్దిగా రెడ్ కలర్ దాంట్లో నుంచి కలిపినప్పుడు కొద్దిగా రోజ్ కలర్ అనేది మనకు వస్తుంది. దానికి మనం కొద్దిగా ఎల్లో కలర్ని యాడ్ చేస్తూ వెళ్తే థిక్ స్కిన్ కలర్ అండ్ లైట్ స్కిన్ కలర్ అనేది మనకు వస్తుంది. ఇలా మనం ఎంత ఎల్లో కలర్ అనేది కలిపితే అంత థిక్నెస్ అండ్ మనకు స్కిన్ కలర్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇది లైట్ స్కిన్ కలర్. నాకు లైట్ స్కిన్ కలర్ అండ్ షాడో కలర్ కావాలి. అందుకోసం నేను కొద్దిగా వాటర్ తీసుకొని మళ్ళీ కొద్దిగా రోజ్ కలర్ని మళ్ళీ ఎల్లో కలర్ని మిక్స్ చేసి కొద్దిగా డార్క్ కలర్గా రావాలనేసి మిక్స్ చేస్తూ ఉన్నానండి. చూసారు కదా, దానికన్నా కొద్దిగా డార్క్గా వచ్చింది కదా. అలా మనం ఎంత ఆ 2 కలర్తో ఎంత మిక్స్ చేస్తే అంత కలర్ అనేది మన స్కిన్ కలర్ అనేది మనకు వస్తుంది. నేను ఆ కలర్తో నా హ్యాండ్కి అనేది స్కిన్ కలర్ని యాడ్ చేసేసాను. అది కొద్దిగా ఆరాల. ఇది వాటర్ పేపర్ కాదండి, మామూలు నార్మల్ పేపర్, అందుకోసం ఆగాల. తర్వాత నేను ఫ్లవర్కి లైట్ రోజ్ కలర్ అనేది ముందుగా ఇచ్చాను. తర్వాత మధ్యలో థిక్ రోజ్ కలర్ను యాడ్ చేశాను. ఈ పేపర్ కొద్దిగా ఆరితే తర్వాత దాని మీద షాడో కలర్ అనేది వేసాను. ఫ్లవర్కు నేను రోజ్ కలర్, థిక్ రోజ్ కలర్ అండ్ లైట్ రోజ్ కలర్ని యూజ్ చేశాను. తర్వాత లాస్ట్కి ఇలా వచ్చింది నా పెయింటింగ్.